ప్రకృతి నుంచి లభ్యమయ్యే ఫలాల్లో తాటి ముంజలు ఒకటి. ఈ తాటి ముంజలు తింటే ఆరోగ్యంతో పాటు మనం ఎండకి డీహైడ్రేట్ కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. అసలు ఈ తాటి ముంజలు మన గోదావరి జిల్లాలో ఫేమస్ ఉంటా. అసలు ఈ తాటి ముంజలు తింటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే ఈ తాటి ముంజలు ప్రజెంట్ ఉన్న రేట్లు ఎలా ఉన్నాయి, వాట్స్ ది స్టోరీ? ఒకవైపు ఎర్రటి ఎండలు, మరోవైపు వడగాడ్పులు. ఈ రెండిటి మధ్య ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఇలాంటి సమయంలో తాటి ముంజలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఉక్కపోతకి ఉపశమనం కలిగిస్తున్నాయి. ఎండదెబ్బ తగలకుండా తాటి ముంజలు ప్రజలను కాపాడగలుగుతున్నాయి. చాలా మంది ప్రజలు శీతల పానీయాలను పక్కనబెట్టి శరీరం డీహైడ్రేట్ కాకుండా తాటి ముంజలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నా పేరు యశ్పాద ఉంది, మాది ఏలూరు. ఇక్కడ పక్కన మాది గ్రామం బాప్టిస్ట్పేట. నేను ముంజులు కొనడానికి వచ్చాను. ముంజులు అనేవి శ్రేష్టమైనటువంటి ఆహారం. అది ఈ వేసవి కాలంలో అన్ని విధాలుగా సాఫ్ట్ డ్రింక్స్కి వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తుంటారు. చిన్నపిల్లలకి మరి ఈ వేసవి కాలంలో చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేది తాటి ముంజు. ఆ ముంజులోంచి తీసుకొని తిన్నది శ్రేష్టమైన ఆహారం కనుక ప్రతి ఒక్కరు కూడా తీసుకొని దీన్ని కొంతవరకు పిల్లలకి అందించిన వాళ్ళకి మనం మన యొక్క ప్రకృతిని తెలియపరిచిన వారు అవుతాము. అలాగే దాంట్లో ఉన్నటువంటి శ్రేష్టతను కూడా ఆరోగ్యానికి తీసుకునే స్థితిని మనం కలిగి ఉంటాం. తాటి ముంజు, ఇది ముంజు ముదిరిన తర్వాత తాటికాయగా తయారైద్ది. తాటికాయ తయారైన తర్వాత దాంట్లోంచి వచ్చి కాల్చిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి లిక్విడ్ని దాన్ని ఒక చాప మీద ఆరేసినప్పుడు తాటి తాండ్రగా కూడా తయారైద్ది. అది తాండ్రి ఇక్కడి నుంచి విదేశాలు కూడా తీసుకెళ్ళి తింటూ ఉంటారు. వేసవి సీజన్లో వచ్చే తాటి ముంజలకు ప్రత్యేక స్థానం ఉంది. తాటి ముంజలను రెండు రకాలుగా తీసుకుంటాం. వాటిలో ఉండే నీటిని తాగడం వల్ల వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత వాటిని తింటే నోటిలోకి చల్లగా మధురంగా వెళుతుంది. ఇలా తాటి ముంజలు తినటం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా తాటి చెట్టు ముంజలు తినటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. తాటి ముంజల్లో విటమిన్ ఏ, విటమిన్ కే వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలో శరీరం చాలా త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలు శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తాయి. డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తాటి ముంజలను తినాలి అని చెబుతున్నారు. నా పేరు రామచంద్రరావు అండి. ఈ ముంజలు అనేవి సహజసిద్ధంగా దొరికాయండి. ఇవి మా కెమికల్స్ గట్టా ఏమి వేసి పండించే పంట కాదండి. ఇవి తినడం వల్ల సలవ చేస్తుందని ఎండాకాలం చిన్నప్పుడు బాగా చౌకగానే దొరికేదండి. ఇప్పుడేమో డజన్ 50 రూపాయలు అలా దొరుకుతున్నాయండి. అలా దొరికినా కూడా ఇవి హెల్త్కి చాలా మంచిదండి ఫుడ్. ఇది సమ్మర్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు తినవలసిన ఫుడ్. ఇది చాలా మంచిదండి, హెల్త్ చాలా మంచిది సార్ ఫుడ్. ఇది ఎక్కువ గోదావరి జిల్లాలోనే ఎక్కువ దొరుకుతాయి సార్. అన్ని చోట్ల దొరకవు సార్. మనం మనీ పెట్టినా కూడాను అన్ని చోట్ల దొరకవు సార్. ఇది దొరికిన చోట కంపల్సరీగా ఎప్పుడైనా కూడా తీసుకెళ్తుంటాం సార్. చాలా మంచిది సార్ హెల్త్కి ఫుడ్. ఇది న్యాచురల్ ఫుడ్ సార్. ఇది చాలా బాగుంటుంది సార్ టేస్ట్. దీంట్లో వాటర్ ఉంటుంది సార్, లేత ముంజు. దీనివల్ల సలవ చేస్తుందండి. డాక్టర్లు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సార్ దీనికి. ప్రస్తుతం మనకు మార్కెట్లో దొరికే అన్ని రకాల పండ్లలో రసాయనాలు వినియోగిస్తూ ఉంటారు. కానీ ఈ తాటి ముంజలకు మాత్రం ఎలాంటి క్రిమిసంహారక మందులు వేసే అవసరం ఉండదు. సహజ సిద్ధంగా కాపుకొస్తాయి. అందుకే వేసవి కాలంలో తాటి ముంజలకు అంత క్రేజ్ ఉంటుంది. పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు ఎంతో ఆసక్తిగా తాటి ముంజలు తింటూ ఉంటారు. అయితే ప్రజలకు ఎంతో మేలు చేసే తాటి ముంజలపై ఆధారపడిన వారికి జీవనోపాధి కూడా కలుగుతోంది. మార్చి నుండి జూన్ వరకు తాటి ముంజల కాపుకొస్తాయి. ఈ సీజన్లో వాటిని అమ్ముకుని జీవించే వారి సంఖ్య కూడా అధికమే. నా పేరు జయరాజ్ అండి, బెజవాడ. తాటి ముంజలు 4-5 సంవత్సరాల మట్టి బాగానే ఉంటున్నాయి, కానీ ఇప్పుడు తాళ్ళు కూడా నరికేసేస్తున్నారు. తాటి చెట్లు ఇదివరకు మన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు ఎన్నో తాళ్ళు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ తాళ్ళు చాలామంది తాడికి ఇలువ లేక తీసేసేస్తున్నారు. ఇదివరకు తాటేకలు అంటే అందరూ పందిర్లకి, పెళ్ళిళ్ళ పందిర్లకి వాటికి తీసుకునేవాళ్ళు. ఏదన్నా పందిరి వేసుకోవాలన్నా తాటెక్కుతుంటే చల్లగా చక్కగా బాగుంటుంది అనుకుంటారు. అలాంటిది ఈ సంవత్సరాల్లో తాళ్ళు చెట్లు ఎవరికి ఉపయోగం లేకుండా నరికేసేస్తున్నారు. తాటి ముంజలు అసలు ఎంతో సలవండి. అసలు పొద్దున్నే తిన్నా, మధ్యాహ్నం తిన్నా చల్లగా కూలింగ్ అయిపోద్ది.
బాడీ అసలు చాలా మంచిది అసలు తాటి ముంజల గురించి చెప్పాలంటే నేచురల్ ఫుడ్లు ఇది ఒకటేనండి. మనం తినే ప్రతి ఫుడ్లు తింటున్నాం కానీ ప్రతిదీ ఏదో ఒక కల్తీ చేస్తున్నారు, లేకపోతే బ్యాటరీ అని కావాలని ఇన్ని చేస్తున్నారు. కానీ ఇది ఒకటి మటుకి అసలు అప్పటికప్పుడు కోసి తీసుకొచ్చి అమ్ముతాం. ఇక దీంట్లో కల్తీ ఏమి ఉండదండి. తాటి చెట్లు ఇదివరకు ఉన్న చెట్లన్నీ ఇప్పుడు లేవు, మొత్తం నరికేసేస్తున్నారు. మాలా కష్టపడాలన్నా కష్టపడతా కూడా ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. చెట్లు తక్కువ ఉండడం వల్ల మేము ₹1 ఎక్కువగా అమ్మాము. మాకు ఆటోల మీద కిరాయిలకి వాటికి ఎక్కువైపోతుంది. నిరుడు ₹50 అమ్మి ఈ సంవత్సరం 50కి అమ్ముతున్నాం. స్టార్టింగ్లో మటు కొద్దిగా ఎక్కువ అమ్మాము. అంటే ఈ తాటి చెట్లు లేక ఎంత ఎండలో ఎడారిలో ఉన్నా సరే 4 గెలైనా కాస్తుంది. దానికి నీళ్ళు పాలు ఏం అవసరం లేదు. అది తాటిలో ఉన్న గొప్పతనం. ఒక్కో తాటి చెట్టు ₹100 చొప్పున కొనుగోలు చేస్తారు. వాటికి ఎన్ని గెలలుంటే అన్ని గెలలు కోసుకుని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వేసవికాలం చివరి దశకు చేరుకోవడంతో గతంలోలా తాటి ముంజల వ్యాపారం ప్రస్తుతం లేదని, తాటి చెట్లు గణనీయంగా అంతరించిపోతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరి పరిసర ప్రాంతాల్లో తాటి చెట్ల కొరతతో మార్కెట్లో తాటి ముంజలు తక్కువ శాతంలో రావడం, అధిక ధరలు పెంచి అమ్మకాలు చేయడం ద్వారా తాటి ముంజలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. చూశారు కదా తాటి ముంజుల యొక్క ప్రాధాన్యత. ఒక్క వేసవి కాలంలో దొరికే ఈ తాటి ముంజులు చాలా రుగ్మతులే ఉన్నాయి. అందుకనే మన గోదావరి జిల్లాలో ఈ తాటి ముంజలు అంటే చాలా ఫేమస్. ప్రస్తుతం అయితే తాటి చెట్లు కొట్టేస్తున్నారు. తాటి ముంజుల యొక్క డిమాండ్ కూడా తగ్గుతుందని కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మైతో ఆలీ, ఏలూరు నుంచి.